మిషన్ ఉంటుంది కదా, కోత మిషన్ లాగా, ఓట్లు వేసే యంత్రాల లాగా పల్లకిలు మోసే బోయిలు, జిందాబాదులు కొట్టే రాజకీయ కార్యకర్తలు, రాజకీయ బానిసలు నీ నీ అడుగులకు మడుగులు ఒత్తుకుంటా నిన్ను జై జై అనుకుంటా తిరిగి నీ జెండాలు మోసి జిందాబాదులు కొట్టే నీకే జనం పనికొస్తారు. ఏసీ రూములు, ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్ మీకు పనికొస్తాయి. ఎంతవరకు న్యాయం ఇది? ఎవరు చెప్పాలి దీనికి న్యాయం చెప్పేటటువంటి నాదుడు ఉట్టలేదా ఈ భూమి మీద? కోట్లు లక్షలుంటే మాత్రం వానికే ఎమ్మెల్యే టికెట్లు, కోట్లు లక్షలుంటే వానికే జెడ్పీటీసీ టికెట్లు. ఏ పార్టీ చూడు లత్కోరు పార్టీ అయిపోయింది, లంగా పార్టీలు అయిపోయినాయి, దొంగ పార్టీలు అయిపోయినాయి. ఈ దొంగలను నమ్మినంత కాలం అడుగు బలహీన వర్గాలకు మాత్రం ఈ కష్టాలు తప్పవు. ఎంతకాలం ఇది గోస? ఏమో దొరల పిల్లలు చదువుకోలేదు, దొరల పిల్లలే అమెరికాలు, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్ మొత్తం వాళ్ళదేనా? ఎక్కడ చూడు వ్యాపారాలు వాళ్ళవేనా? ఏ స్విచ్ బ్యాంక్ లో చూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళవేనా? ఏడన్నా రూపాయలు కనబడుతున్నాయా మార్కెట్ లో? తీసుకుపోయి స్విచ్ బ్యాంకులో దాచి పెడితే ఎక్కడ కనబడతాయి? ఏ న్యాయస్థానం ఎంత కళ్ళు మూసుకుందా? ఒకరినొకరిని పిలిచి ఇంటర్వ్యూ చేసి పాత ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యే గల్ల బట్టి కోర్టుకు పిలుస్తలేదు ఎందుకు? ఈ పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మొత్తం ఏం పని చేస్తుర్రు? ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి లెక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లకెళ్ళి వచ్చిందిరా? నీకు జీతం మాత్రమే ఉండాలి కదా, గార్ది కొడుకాని గల్ల వాటి చెంపకెట్ ఎందుకు కొడతలేడు? సేవ చేయడానికి వచ్చినావా, మందిని నాశనం చేయడానికి వచ్చినావా, లంగముండ కొడుకాని ఎందుకు అడుగుతలేడు? అంటే జనం సొమ్ము దోసుకుని ఇంకా వ్యాపారం చేయకుండా ఎమ్మెల్యే పదవిలోకి వస్తున్నారని అర్థం. జనం సొమ్ము దోసుకొని జనాన్ని ముంచి జనాన్ని మొత్తం రక్తం పీల్చుకొని కట్టలు కట్టుకుని ఇంకా ఎంపీ పదవిలోకి వస్తున్నారని అర్థం. జనాలు పిప్పి చేసి వాడిని మొత్తం నీరు గారేటంతా మొత్తం జనాలను మొత్తం సొమ్ము ఇన్కాజ్ చేసుకోవడానికే సీఎంలు అవుతున్నారని అర్థం.